ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు మాజీ మంత్రి విడుదల రజనీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలున్నాయి. పార్టీ మారిన తర్వాత కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రజనీపై కేసు నమోదు కావడంతో గొడవ మరింత ముదిరింది. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేయటం, ఆమె నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలను టార్గెట్ చేయటం చకచక జరిగిపోయాయి. శ్రీకృష్ణదేవరాయలకు తానంటే కోపమన్న ఆమె ఎంపీగా ఉన్న వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటా ఎక్కడైనా తీస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ వచ్చినా తమను కాపాడేవాళ్లు ఉన్నారనే భ్రమలో లావు కృష్ణదేవరాయలు ఉన్నారని, అది జరగదని హెచ్చరించారు. కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా. నిన్ను కాపాడలేరు, అది నీ భ్రమే. పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా, అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. రజనీ వ్యాఖ్యలపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఘాటుగా స్పందించారు. రజనీ ఒక మనిషిని పంపించి కేసు ఆపాలని కోరారని, తప్పు చెయ్యకపోతే రాయబారం ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవుతారని హెచ్చరించారు. మీరు ఈ స్టోన్ క్రషర్ పైన విపరీతమైన ఫైన్ రాయించిన తర్వాత వారిని ఇదిగో మేము ఇంత ఫైన్ అయిపోతా ఉన్నాం అని చెప్పి వారిని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ నేను చెప్తున్నా కాదు. 2040 దాకా సర్వీసు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్ ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది. ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్. 2-3 రోజుల్లో విడుదల రజనీకి నోటీసులిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నోటీసులిచ్చిన తర్వాత రజనీ దీని మీద ఏం సమాధానం చెబుతారు? కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.